అంటే మీ ఫస్ట్ పోస్టింగ్ ఉన్నప్పుడు ఎస్పీ గారు ఎవరు ఉండేవారు, మీకు వాళ్ళ గైడెన్స్ ఏ విధంగా? మాకు సంతోష్ మేరా గారు ఫస్ట్ ఎస్పీ గారు, తర్వాత ఉమేష్ షరాఫ్ గారు వచ్చారు, తర్వాత ఎస్ఎన్ రజా గారు వచ్చారు. సో చాలా మేము టీం లాగా కలిసి పని చేసాము అందరూ. అంటే నిర్మల్లో ఆదిలాబాద్ ఆ బోర్డర్ చూసుకుంటే మహారాష్ట్ర బోర్డర్ కూడా ఉంటుంది. అంటే మూమెంట్స్ ఎలాగుంటుందండి, ఏ దళం ఎక్కువగా యాక్టివిటీ ఉంటుంది అక్కడ? ఇది మన మోస్ట్లీ నక్సలిజం ఇది మంగి ఏరియాలో ఉండేది. సో కడమ్ ఖానాపూర్ ఏరియాలో ఎక్కువ యాక్టివిటీ ఉండేది. ఇది మహారాష్ట్ర సైడ్లో ఇది నాందేడ్, తర్వాత ఇది నాందేడ్ జిల్లా వాజ్ ఆన్ ది బార్డర్. అప్పుడు కొన్ని గ్యాంగ్స్లు వచ్చేది, ఇది క్రిమినల్ గ్యాంగ్స్, ఎస్పెషలీ డెకాయిటీ రాబరీ గ్యాంగ్స్. దానికి కూడా మేము చాలా వరకు కంట్రోల్ చేసాము. అంటే మీరు పాకిస్తాన్ బార్డర్ చూసారు, ఇక్కడికి వచ్చేసరికి మహారాష్ట్ర బార్డర్, అంటే డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది అండి. మీరు ఎలా దాన్ని? అది అక్కడ మన ఇది పెద్ద డిఫరెన్స్. అక్కడ ఎనిమీ ఈజ్ నోన్. మన పాకిస్తాన్ బార్డర్ చూస్తే ఎనిమీ ఈజ్ నోన్, తర్వాత ఒక లైన్ డ్రాన్, అది అటు సైడ్ పాకిస్తాన్, అటు సైడ్ ఇది సైడ్ ఇండియా. బట్ మన పోలీసింగ్లో ఏమి ఉంటుంది, మన వీ డు నాట్ నో హూ ఈజ్ ది క్రిమినల్, హూ ఈజ్ ఎనిమీ, హూ ఈజ్ లా బ్రేకర్, హూ విల్ బ్రేక్ ది లా, మనం చెప్పలేము. సో ఇట్ ఈజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ జాబ్ అండ్ ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ దిస్. నెక్స్ట్ నిర్మల్ టు అడిషనల్ ఎస్పీ బెల్లంపల్లి, తర్వాత ఎస్పీ మహబూబ్ నగర్ పోస్టింగ్ అయింది నాకు. సో బెల్లంపల్లిలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? బెల్లంపల్లి వాజ్ అఫెక్టెడ్. ఇది మంగి ఏరియా, తర్వాత ఇది బెజ్జూర్ ఏరియా, తర్వాత ఇది నీల్వాయి చెన్నూరు ఏరియాలో కూడా చాలా మూమెంట్ ఉండేది. అప్పుడు కూడా చాలా ఎన్కౌంటర్స్ జరిగాయి. తర్వాత నక్సలిజం యాజ్ ఇట్ వాజ్ ఎర్లియర్. మహబూబ్నగర్ జిల్లాలో మీరు వచ్చేసరికి అటు నల్లమల్ల ఫారెస్ట్, ఇటు మహబూబ్నగర్ అంతా బాగా పీక్ స్టేజ్లో ఉన్న సిచ్యువేషన్ ఇది. అప్పుడు చాలా పీక్ స్టేజ్లో ఉండేది. సో మేము అప్పుడు చాలా ఆపరేషన్స్ చేసాము. ఆపరేషన్స్లో అది చాలా ఆర్ఎస్యు పెద్ద క్యాడర్స్ కూడా న్యూట్రలైజ్ చేసాము. తర్వాత ఇది మావోయిస్ట్లో కూడా చాలా మంది పెద్ద క్యాడర్స్లు, డీసీఎంలు, అట్లా కమాండర్లు, దానికి ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి. తర్వాత కొంతమంది అరెస్ట్ కూడా అయ్యారు. కానీ అదే మూమెంట్లో నల్లమల్లలో సాంబశివుడు యాక్టివ్గా ఉండేవాడు అని మీ నోటీస్లో కూడా ఉంది కదా, అతను ట్రాక్ చేయడానికి మీరు ఏం చేస్తారు? అది మాకు ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. చాలాసార్లు ఎన్కౌంటర్స్ కూడా జరిగాయి. అక్కడ కమాండర్, తర్వాత డిప్యూటీ కమాండర్స్ కూడా చచ్చిపోయారు, ఎన్కౌంటర్స్ న్యూట్రలైజ్ అయ్యారు. తర్వాత ఒక డీసీఎంకి కూడా అక్కడ పట్టుకున్నాము. అప్పుడు ఏమి ఉంది, మన మామూలుగా మోస్ట్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాజ్ దేర్. తర్వాత ఒక సొసైటీలో ఒక ఇష్యూ ఉంటుంది, భయం ఈజ్ ఏ ఇంపార్టెంట్, భయం ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. మన నక్సలైట్ యాక్టివిటీ ఎక్కువ ఉంటే పబ్లిక్ విల్ ఫియర్ అబౌట్ ది నక్సలైట్, ప్యానిక్ ఉంటుంది. సో జనరల్గా పీపుల్ వుడ్ నాట్ షేర్ ది ఇన్ఫర్మేషన్. ఇట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ టాస్క్ టు కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్. స్టిల్ మేము చాలా మన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాము. అప్పుడు చాలా మందికి న్యూట్రలైజ్ చేసాము. మీకు తెలుసు ఇది కర్రం నర్సప్ప వాజ్ దే. అప్పుడు కర్రం నర్సప్పకి కూడా మేము ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి అరెస్ట్ చేసాము. అప్పుడు వారికి కూడా జైలుకి పంపించాము. తర్వాత ఒక ఆర్గనైజేషన్ ఉండేది అప్పుడు, రెడ్ టైగర్స్ పట్ల గోవర్ధన్ రెడ్డి, దానికి కంప్లీట్ న్యూట్రలైజ్ చేసాము. కంప్లీట్ అప్పుడు క్లోజ్ అయింది అండ్ మేము పట్ల గోవర్ధన్కి కూడా అరెస్ట్ చేసాము. సో అది కూడా కంప్లీట్ మన మహబూబ్ నగర్ నుంచి మేము కంప్లీట్. కానీ పట్టల గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత తిరుపతి బాలన్న ఒక వ్యక్తి తర్వాత యాక్టివేట్ అయ్యాడు అనేది, తర్వాత మేబీ సబ్సిక్వెంట్లీ వారు యాక్టివేట్ అయ్యాడు. బట్ అప్పుడు రవి ఉండేవాడు. తర్వాత ఒక్కసారి ఒక కొడంగల్ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగింది. వారు ఒక టాడీ షాప్ నుంచి ఒకరికి కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు అందరూ న్యూట్రలైజ్ అయిపోయారు ఎన్కౌంటర్లో. సో తర్వాత అప్పుడు ఒక్కసారి గోవర్ధన్ తర్వాత అరెస్ట్ తర్వాత ఏమీ లేదు. తర్వాత వారు మళ్ళీ బయట వచ్చి ఏమీ ఫామ్ చేశారు.